సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేరాలను నియంత్రించడంలో దేశంలోనే ఎన్టీఆర్ జిల్లా ముందు వరుసలో ఉంది. దాదాపు 11,000 సీసీ కెమెరాలను జిల్లా మొత్తం ఏర్పాటు చేసి నేరస్తుల కదలికలను పట్టుకుంటున్నారు. ఇటీవల కొన్ని హత్య కేసులు, దొంగతనాలు, కిడ్నాప్ కేసుల్లో గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు. ఏపీ డీజీపీ సైతం ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ పనితీరును అభినందించారు. ఇక మిగతా జిల్లాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానం విస్తరించాలని సూచించారు. నిందితులను పట్టిస్తున్న నిఘా నేత్రానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నేరాలను నియంత్రించడంలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ దేశంలోనే ముందంజలో ఉంది. ఇటీవల వరుసగా అనేక నేరాలను పరిశోధనలో కావచ్చు, ట్రాఫిక్ నియంత్రణలో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తూ డీజీపీ అంటే రాష్ట్ర స్థాయి పోలీస్ బాస్ డీజీపీ ప్రశంసలు కూడా పొందిన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. ముందుగా ఏబిఎన్ తరపున అభినందనలు సార్ మన ఎన్టీఆర్ కమిషనరేట్కి. సార్ ఎట్లా నేరాలు ఈ సీసీ కెమెరాల పనితీరుకి సంబంధించి ఎట్లా ఉంది సార్? జనవరి 2025 సంవత్సరంలో ఇది ఒక మహాయజ్ఞంలాగా ప్రారంభించడం జరిగింది. ముందుగా కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తూ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్. 2025 జనవరిలో 1000 కెమెరాస్తో మొదలైన ప్రస్థానం. కమ్యూనిటీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఆ రోజు మనం 25 జనవరిలో సురక్ష అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చేసి ఆ సురక్ష నుంచి సురక్ష 360 డిగ్రీస్ అని తర్వాత ఇంకో కాన్సెప్ట్ తీసుకొని తర్వాత డివైన్ సురక్ష, స్కూల్ సురక్ష, అలాగా ఈ సురక్ష బ్యానర్ కింద కమ్యూనిటీని ఒక ఉత్తేజపరిచి వారిని ఒక ఉద్యమంలో వారిని భాగస్వామ్యం చేసేసి ఈరోజు 10,000 కెమెరాస్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పెట్టించడం జరిగింది. 10,000 కెమెరాలు పెట్టించడమే కాదు, అన్నీ కూడా ఒక డిజిటల్ డివైజెస్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ తయారు చేసేసి అన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ ఇందులో ఏ కెమెరా పనిచేస్తుంది, ఏ కెమెరా పనిచేయట్లేదు అనేది మనకు రియల్ టైంలో తెలిసేటట్టు అన్నింటిని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మనము ప్రభుత్వం నుంచి కానీ ఇది కాకుండా ఓన్లీ సిఎస్ఆర్ నుంచి, కమ్యూనిటీ నుంచి చాలా తక్కువ ఖర్చు పెట్టి ప్రజల సహాయ సహకారాలతో ఈరోజు ఇది ఒక బ్రహ్మాండమైన ఒక ఇంటర్వెన్షన్ అనేది పోలీస్ చరిత్రలోనే ఇది ఒక ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్గా మిగిలిపోతుంది. అంటే ప్రతి గ్రామము, ప్రతి దేవాలయము, ప్రతి హ్యామ్లెట్, ప్రతి మసీదు, ప్రతి చర్చి, ప్రతి బస్ స్టాపు, ప్రతి బస్ స్టాండు, ప్రతి దగ్గర కూడా కెమెరా ఉండాలనేది ఆలోచన. ఒక నేరస్తుడు ఒక నేరం చేస్తే కనీసం 5-6 ప్లేసెస్లో కెమెరా ఎవిడెన్స్ అనేది వదలక తప్పని పరిస్థితిని మనం క్రియేట్ చేస్తూ ఈ 10,000 కెమెరాలు పెట్టించడం జరిగింది. ఇంకా టెక్నాలజీని ఇంకా భారీ ఎత్తున ముందుకు తీసుకెళ్లాలనేదే ఆలోచన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాగా ఇంకా పెద్ద మొత్తంలో వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేలాగా ప్రయత్నాలు చేస్తాం. ఇది ముఖ్యంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొత్తం నేరాలను నియంత్రించడంతో పాటు ఆ దొంగలను పట్టుకోవడంలో కూడా ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే విధంగా ఈ ట్రాఫిక్ నిర్ధారించే విధంగా కూడా అస్త్రం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మన సంక్రాంతికి కూడా వచ్చేటప్పుడు ఎంతో ఇబ్బంది పడినప్పుడు కూడా ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకున్న చర్యలపై కూడా ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి కూడా మనందరం చూసాం. వీడియో జర్నలిస్ట్ గణేష్తో వరప్రసాద్, అభినందన జ్యోతి, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నుంచి.